మన రక్షకుడైన యేసుక్రీస్తు నామములో అందరికీ వందనాలండి. ఈరోజు దేవుని మాటలు యోబు గ్రంథము 5వ అధ్యాయము 8వ వచనము. అయితే నేను దేవుణ్ణి ఆశ్రయించుదును, దేవునికే నా వ్యాజ్యమును అప్పగించుదును. ప్రియమైన దేవుని బిడ్డ, పోరాడుతున్నావా? దేనితో పోరాడుతున్నావు? రోగముతోనా? అప్పుల బాధతోనా? సంఘక్షేమం కోసమా? లేదంటే నీకు కావలసిన వ్యక్తులు మారుమనసు కోసమా? ప్రియ దేవుని బిడ్డ, నీ పోరాటము నీవు గెలవలేవని నీకు తెలిసి కూడా దాంతో పోరాడితే నీకు బుద్ధిహీనత అని చెప్పచ్చు. అందుకే ప్రియమైన దేవుని బిడ్డ, ఆయన అంటున్నాడు, నీ వ్యాజ్యమును నాకు అప్పచెప్పు, నేను నీకు ఆశ్రయ దుర్గముగా నిలబడతా, నిన్ను గెలిపించేవాడిగా నీ దగ్గర నిలబడతా. ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. ప్రియ దేవుని బిడ్డ, ధైర్యం తెచ్చుకో. మన వల్ల కాదు, ఎంత పోరాడాలనుకున్నా మనం ఓడిపోతాం. దేవుని సహాయం మనకు చాలా ప్రాముఖ్యం. అందుకే యోబులాగా నీవు కూడా నీ జీవిత పోరాటంలో ఎవరిని? ఆయనను ఆశ్రయించు, నీకు ఆశ్రయం దొరుకుతుంది. ఎవరిని ఆశ్రయించి నీకు ఆశ్రయం దొరకదు. నీ వ్యాజ్యం ఎవరికి చెప్పుకున్నా నీకు గెలుపు దొరకదు. ఆయనకు చెప్పు, నీకు గెలుపు ఖచ్చితముగా ఇస్తాడు. అందుకే ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రతి ఒక్కరికి దేవుని పేట మనవి చేసుకుంటున్నాను, నీకు ఆశ్రయం యేసయ్య దగ్గర. నీకు గెలుపు రావాలంటే అది యేసయ్య నామములో మాత్రమే. అందుకే ప్రతి ఒక్కరూ ఆయనను ఆశ్రయించండి. జీవితంలో పోరాటాన్ని గెలుపులో నీవు ఆనందించాలంటే ఆయన దగ్గర ఆశ్రయం పొందుకొని ఆయన దగ్గర గెలుపును రుచి చూసి దేవుని మహిమపరచాలని దేవుని పేట మనవి చేసుకుంటున్నాను. దేవుడి మాటను దీవించునుగాక. ప్రార్థించుకుందాం. మహాశ్రేష్టమైన మా యేసయ్య, మీకు వందనాలు ఆయన. ఎవరైతే వారి జీవితంలో ఏ పోరాటంలో పోరాడుతున్నారో వారికి నీవు ఆశ్రయ దుర్గమై నీవు వారి పోరాటంలో గెలుపును ఇచ్చి నీవే మహిమ పొందమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.